to another myself, Vedic Ramya from Akshara Degree Junior College. Today talk about some topic of non-poisonous snakes. అంటే non-poisonous snakes అంటే ఏంటి, poisonous snakes అంటే ఏంటి అంటే నాన్ పాయిజనస్ స్నేక్స్ అంటే విషరహితమైన పాములు అని అర్థం. పాయిజనస్ స్నేక్స్ అంటే విషరహితమైన పాములు అని అర్థం అనమాట. సో వాటిని ఎలా గుర్తించాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది అబ్జర్వ్ టు ద స్నేక్. ఫస్ట్ ఏంటి, దాని టెయిల్ అనేది ఎలా ఉంది అనేది షార్ప్గా ఉంటుంది. దాని టెయిల్ అనేది షార్ప్గా ఉంటుంది అండ్ సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంకా అది పాయిజనస్ స్నేక్, ఇది నాన్ పాయిజనస్ స్నేక్ అని చెప్పచ్చు. పాయిజనస్ స్నేక్ కూడా అవుతుంది. ప్లెంట్ అంటే ఇలా మడతపడి ఉంటుంది అనమాట, పూర్తిగా ప్రెస్ అయ్యి ఉంటుంది కాబట్టి దీన్ని ప్లెంట్ అంటారు. ఇది పాయిజనస్ స్నేక్, నాన్ పాయిజనస్ స్నేక్ అని చెప్పచ్చు. నెక్స్ట్ కంప్రెస్డ్ అంటే మన చెయ్యి ఉంది కదా, ఇక్కడ సన్నంగా ఉంది, ఇక్కడ సన్నంగా ఉంది, కానీ ఇక్కడ లావు ఉంది కదా. సో దీన్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు అనమాట అది పాయిజనస్ నాన్ పాయిజనస్ స్నేక్ అని. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలన్నమాట అది ఏ స్నేక్ ఏంటి అనేది. ఎలా చేస్తాము, హెడ్ చూడాలి, టెయిల్ చూడాలి, దాని బాడీ పైన ఉండే స్కేల్స్ కూడా చూడాలన్నమాట. ఫస్ట్ హెడ్ ఎలా ఉంటుందంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. హెడ్ ఇలా ఉంటుంది. ఉంటాయి, వన్ పేర్ ఆఫ్ వైస్ ఉంటాయి, స్కేల్స్ ఉంటాయి. స్కేల్స్లో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి, లార్జ్ స్కేల్స్ ఉంటాయి, స్మాల్ స్కేల్స్ ఉంటాయి. సో ఇందులో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి అన్నమాట ఐడెంటిఫికేషన్ చేయడానికి. ఫస్ట్ స్టేజ్ ఏంటి, బేస్డ్ ఆన్ ద టెయిల్, నేచురల్ టెయిల్ చెప్పాను కదా, సిలిండ్రికల్ షేప్, ప్లెంట్ షేప్, కంపారిజన్ షేప్ అనేది అది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంటి, వెంట్రల్ స్కేల్స్ అనమాట. వెంట్రల్ అంటే ఏంటి, పైన ఉంటుంది కదా ఉదరం అంటాము, దాని పైన అనమాట. సో ఫస్ట్ వన్ బెల్లీ స్కేల్ అనమాట. బెల్లీ స్కేల్ అంటే స్నేక్ యొక్క అప్పర్ పార్ట్ ఉంటుంది కదా, అప్పర్ పార్ట్ పైన ఈ స్కేల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఎలా అంటే స్మాల్ షేప్లో ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాంటర్ స్నేక్ అనమాట. అది ఎక్కువగా సీ వాటర్లో ఉంటుంది, నెక్స్ట్ బయట కూడా ఉంటుంది. సో ఇది పాయిజనస్ స్నేక్ అనమాట. నెక్స్ట్ శాండ్ బోర్, అది 2 కలర్ల పాము అని చెప్తాం మనం కదా, దాన్ని శాండ్ బో అంటారనమాట. బాడీ పైన స్నేక్ ఇలా ఉంది కదా, స్నేక్ ఇలా ఉండేటప్పుడు ఈ అప్పర్ పార్ట్ పైన, కింద లోవర్ పార్ట్ పైన, సైడ్కి అనేది స్మాల్గా ఉంటాయి స్కేల్స్. మిడిల్ ఆఫ్ ది బాడీ, ద స్నేక్ మిడిల్ ఆఫ్ ది బాడీ ఈజ్ బిగ్ స్కేల్స్ అనమాట, అంటే చాలా పెద్దగా ఉంటాయి. సో ఇది పాయిజనస్ స్నేక్ అని చెప్పొచ్చు, నాన్ పాయిజనస్ స్నేక్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వెంట్రల్ సైడ్ స్కేల్స్ అంటే పైన, తోక పైన. ఇప్పుడు మనం కొండ చెట్టును చూసామనుకోండి, దానిపైన పెద్దగా మచ్చలు అనేవి ఉంటాయి కదా. సో అది ఇలా ఉంటుంది అనమాట. దాన్ని కొండ చెట్టునే ఏమంటారు, పైన అని అంటారు. నెక్స్ట్ వన్ హెడ్ స్కేల్స్. హెడ్ స్కేల్స్ 2 టైప్స్లో ఉంటాయి చెప్పాను కదా. స్మాల్ స్కేల్స్ ఉంటే దాన్ని స్మాల్ స్కేల్స్ అంటారనమాట. పెద్దగా ఉంటాయి, కొండ దగ్గర మాత్రమే పెద్దగా ఉంటుంది. ఈ స్నేక్స్లో అయితే పెద్దగా ఓన్లీ కొండ దగ్గర మాత్రమే ఉంటుంది. సో దాన్ని లార్జ్ స్నేక్స్ అంటారు. అవి కూడా పాయిజనస్ స్నేక్స్ అనమాట. ఎగ్జాంపుల్గా దీన్ని వైపర్ స్నేక్ అని చెప్పొచ్చు, దీన్ని వైపర్ స్నేక్, దీన్ని హైడ్రోఫిష్ అని చెప్పచ్చు. డార్సల్ స్కేల్స్, జా స్కేల్స్ ఇవి ఎలా ఉంటాయంటే, ఇది వెంట్రల్ అన్నాం కదా, బాడీ పైన అప్పర్ పార్ట్ పైన ఎలా ఉంటుంది అనేది ఇది, ఇంకా లోవర్ పార్ట్లో ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ 3 స్కేల్స్ అనేవి చాలా స్మాల్గా ఉంటాయి. 4th ఉంటుంది కదా, 4th స్కేల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇది పాయిజనస్ స్నేక్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే వైపర్ స్నేక్ అని చెప్పొచ్చు.
20% స్నేక్స్ అనేవి మనకి కరవడం వల్ల మినిమం 5,000 పీపుల్స్ అనేవాళ్ళు చనిపోతున్నారు అనమాట ఒక రోజులోనే. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే పిలిమెంటరీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అది చేసుకుంటే బాగుంటుంది, తొందరగా తగ్గిపోద్ది. నెక్స్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే నాన్ పాయిజనస్, పాయిజనస్ అనేది ఒకటి కన్నా ఎక్కువ ఘాట్లు